అందరికీ నమస్కారం. 'కల్కి' మూవీ రిలీజ్ అయిన తర్వాత నుండి చాలామంది కర్ణుడిని, అర్జునుడిని కంపేర్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా అర్జునుడిని తక్కువగా చేసి చూపించడం అనేది జరుగుతుంది. ఈ విషయం గురించి చాలామంది అసలు నిజమేంటి అనేసి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగానే అర్జునుడి వల్ల ఏకలవ్యుడు కూడా నష్టపోయాడు అనేసి కొంతమంది వాదన. అది ఎంత తప్పు, మనం అర్జునుడిని ఎంత తప్పుగా అర్థం చేసుకున్నామో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అలాగే ఒక గురువు శిష్యుని మాట వినడం వల్ల కలిగే అనర్థాలు, అలాగే ఒక శిష్యుడు గురువు మాట వినడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో కూడా మనకు ఈ విషయం ద్వారా తెలుస్తాయి. విషయంలోకి వెళ్తే, ఒకరోజు ద్రోణాచార్యుడు పాండవులను మరియు కౌరవులను తీసుకొని అడవికి వెళ్తాడు. వెళ్ళిన సమయంలో అక్కడ వీరంతా ఒక దృశ్యాన్ని చూస్తారు. ఏం జరిగి ఉంటుందంటే, అక్కడ ఒక శునకం అంటే డాగ్, దాని నోటి నిండా బాణాలు వేసి ఉంటాయి. అది చూడగానే అందరికీ అర్థమవుతుంది ఇది శబ్దభేరి విద్య అని. శబ్దభేరి విద్య అంటే ఒక శబ్దాన్ని విని ఆ శబ్దం వచ్చిన చోట బాణాలు వేయడం. ఒక వ్యక్తి ఇంత అద్భుతంగా శబ్దం వచ్చిన చోట బాణాలు వేయడం అంటే అది అంత ఆషామాషి విషయం కాదు. ఒక కుక్క అరవడం వల్ల ఆ బాణాలన్నీ దాని నోట్లోకి వచ్చి పడ్డాయి. అది వేసింది ఎవరు అని అందరూ ఆలోచిస్తుండగా ఏకలవ్యుడు అక్కడికి వస్తాడు. ద్రోణాచార్యుని చూసిన ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి పాదాలు పట్టుకొని ఆశీర్వదించమని అడుగుతాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ఎవరు నువ్వు ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఏకలవ్యుడు చెప్తాడు, నేను మీ దగ్గర యుద్ధ విద్యలు నేర్చుకోవాలనుకున్నాను, కానీ వీలుపడలేదు. అందుకనే మీ ప్రతిమను చేసుకొని నేను యుద్ధ విద్యలు అభ్యసించాను. ఇప్పుడు నేను చాలా గొప్ప యోధున్నయ్యాను అని చెప్తాడు. నార్మల్గా అందరూ అనుకునే ఒక తప్పుడు అభిప్రాయం ఏంటో ఇప్పుడు ముందుగా మనం తెలుసుకుందాము. ఈ సందర్భం జరిగినప్పుడు ఏకలవ్యుణ్ణి ఒక గొప్ప ధనుర్ధారిగా అందరూ భావిస్తారు. దీనివల్ల అర్జునుడు తక్కువగా చూడబడతాడు అనేసి అందరూ భావించి అర్జునుడు ద్రోణాచార్యుడి ద్వారా ఏకలవ్యుణ్ణి తన బొటనవేలు తీసుకోమని అడుగుతాడు అని అనుకుంటారు. కానీ కొంతమంది ద్రోణాచార్యుడు అర్జునుడిని మాత్రమే గొప్ప విలుకాడిగా చూడడం కోసం ఏకలవ్యుడిని బొటనవేలు అడిగాడు అనుకుంటారు. కానీ ద్రోణాచార్యుడి ఆలోచన అది కాదు. నిజానికి ద్రోణాచార్యుడు ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు ఒక మూగజీవిని నోట్లో అన్ని బాణాలు సంధించిన వాడు ఎంత క్రూరత్వంతో ఉంటాడో, వాడి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో అనేసి భయపడతాడు. అలాంటి వాడి దగ్గర ఇంత గొప్ప శక్తి ఉండడం వల్ల అది సమాజానికి ఇంకా అతనికి కూడా నష్టాన్ని కలుగజేస్తుంది. అంతేకాకుండా తాను గురువుగా భావించిన ద్రోణాచార్యుడిని కూడా తప్పుగా అర్థం చేసుకోవడానికి పూర్తి అవకాశం ఉంది. కాబట్టి దాని నుండి శిష్యుణ్ణి అలాగే తనని తాను కాపాడుకోవడం కోసం ద్రోణాచార్యుడు ఒక గొప్ప ఆలోచన చేశాడు. తన గురుదక్షిణగా ఏకలవ్యుణ్ణి బొటనవేలుని ఇవ్వమని అడుగుతాడు. అది వినగానే ఏకలవ్యుడు తన బొటనవేలుని గురువుగారికి సమర్పించుకుంటాడు. ఈ సందర్భం ద్వారా ఏకలవ్యుడు ఒక గొప్ప శిష్యుడిగా అందరూ భావించడం మొదలు పెడతారు. అంతేకాకుండా ఏకలవ్యుణ్ణి ఒక గొప్ప వ్యక్తిగా కూడా ఆరాధించడం మొదలు పెడతారు. గురువు మాట వినడం వల్ల ఏకలవ్యుడు ఒక క్రూరుడి నుంచి ఒక గొప్ప వ్యక్తిగా మారతాడు. ఒక గురువు మాట వినడం వల్ల శిష్యుడు గొప్పగా తన చరిత్ర ఒక గొప్ప చరిత్రగా మారడం జరిగింది. అదే సందర్భంలో ద్రోణాచార్యుడు దుర్యోధనుని మాట వినడం వల్ల ఒక అధర్మానికి సహాయంగా పోరాడి ఓడిన ఒక యోధుడిగా మనకి భాగవతంలో కనిపిస్తాడు. కాబట్టి గురువు మాట వినడం వల్ల శిష్యుడు గొప్పవాడవుతాడు, కానీ శిష్యుడి మాట వినడం వల్ల గురువు నాశనం పొందుతాడు. ఈ విధంగా ద్రోణాచార్యుడి వల్ల ఏకలవ్యుడు ఒక గొప్ప వ్యక్తిగా అలాగే ఒక గొప్ప విలుకాడిగా కూడా ప్రసిద్ధి చెందాడు. ఇది ఆ గురువు చేసిన ఒక గొప్ప ఆలోచన. దీనికి అర్జునునికి కానీ దీనికి ఒక గొప్ప యోధుణ్ణి చేస్తా అన్న ద్రోణాచార్యుడి ఆలోచనకి ఎలాంటి సంబంధం లేదు. తన శిష్యుణ్ణి ఒక గొప్ప వ్యక్తిగా చూడాలని ద్రోణాచార్యుని ఆలోచన మాత్రమే. స్వస్తి.